ఈ భయాన్ని తొలగించడానికి మీ స్టూడెంట్స్ లో మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భయం దేనికంటే మ్యామ్, ఇంటర్వ్యూ అంటే భయం కాదు. అరే ఫైనల్ స్టేజ్ కదా, సెలెక్ట్ అవుతానే లేదా అని ఒక భయం. సెకండ్ భయం వచ్చేసి ఇప్పుడు దాకా నేను ఫ్రెండ్స్ తో మాట్లాడా, ఇప్పుడు ఫస్ట్ టైం అన్నోన్ పర్సన్ తో ప్రొఫెషనల్ గా మాట్లాడాలి, నేను అది నిజంగా చేయగలనా లేదా అని ఈ చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉండటం వల్ల వచ్చే ఫియర్ తప్ప అబ్బాయి చేయలేక కాదు. ఎందుకంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వ్యక్తి పర్సనాలిటీ కొంత మారుతుంది. మెయిన్స్ రాసేటప్పుడు మీ పర్సనాలిటీలో కొన్ని చేంజెస్ వస్తాయి. మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీకున్న కంటెంట్ ని ఎలా ఒక ఛానల్లో ప్రజెంట్ చేయాలో మాత్రమే నేర్పిస్తాం దాన్ని. అలాగే ట్రాన్స్పరెంట్ గా ఎలా ఉండాలి, చెప్పేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఎంత జెన్యున్ గా ఆన్సర్ చెప్పాలి, డాఫ్ ని ఎలా మీరు ఫిల్ చేసుకోవాలి, దాంట్లో గ్యాప్స్ లేకుండా ఎట్లా ఫిల్ చేసుకోవాలి, వీటి గురించి మాత్రమే మాట్లాడుతాం తప్ప అది భయం కాదు. అరే ఈ ఒక్క స్టేజ్ అయిపోతే బాగుంటుంది కదా, అవుతుందో లేదో కానీ ఆ టైంలో జర యాంగ్జైటీ ఉంటుంది పిల్లలకి. అదొకటి. అన్నోన్ కదా, ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ కి ఈజీగా చెప్పగలను, ఇలా బోర్డుతో మాట్లాడగలను, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇలాంటి చిన్న చిన్న భయాలే తప్ప ప్రతి మెయిన్స్ క్లియర్ చేసిన ప్రతి అబ్బాయి కూడా ఇంటర్వ్యూ అంటే ఎవరు భయపడరు.